ప్రకృతిలో ఎన్నో వింతలున్నాయి. కాని కొన్ని వింతలు సైన్స్కు కూడా అంతుచిక్కవు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 కాన్పులలో 4 లేదా 5 కవలలు పుట్టడం సహజం. కాని భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో మాత్రం దాదాపు ప్రతి ఇంట్లోనూ కవలలున్నారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న కోడినహి ఈ ఊరిని ప్రపంచం మొత్తం ట్విన్ టౌన్ అని పిలుస్తుంది. ఈ చిన్న గ్రామంలో సుమారు 450 జంటలకు పైగా కవలలున్నారు. బడికి వెళ్లినా, మార్కెట్కు వెళ్లినా మీకు అంతా కవలలే కనిపిస్తారు. అసలు ఈ గ్రామంలోనే ఇంతమంది కవలలు ఎందుకు పుట్టుతున్నారు? అక్కడ తాగే నీటిలో ఏముంది? లేక అది ఆ ఊరిపై ఉన్న ఏదైనా అతీత శక్తా? ఈరోజు వేదిక్ ఫ్రేమ్స్లో కోడినహి గ్రామం వెనుక ఉన్న అంతుచిక్కని మిస్టరీని లోతుగా ఛేదిద్దాం. మిస్టరీ 1. గణాంకాలు చెప్పే భయంకరమైన నిజం. కోడినహి గ్రామంలో దాదాపు 2000 కుటుంబాలు నివసిస్తున్నాయి. గణాంకాల ప్రకారం ఇక్కడ ప్రతి 1000 మంది జనాభాకు 45 మంది కవలలు పుట్టుతున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు 700% ఎక్కువ. సాధారణంగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కవలల రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ ఆసియాలో, ముఖ్యంగా భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో కవలలు పుట్టడం ఒక అసాధారణ విషయం. విచిత్రమేమిటంటే ఈ గ్రామానికి చెందిన మహిళలు వేరే ప్రాంతాలకు వెళ్లి పెళ్లి చేసుకున్నా అక్కడ కూడా వారికి కవలలే పుట్టుతున్నారు. అలాగే వేరే ఊరి నుండి ఈ గ్రామానికి కోడలుగా వచ్చిన వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉందట. అంటే ఆ ప్రభావం కేవలం మనుషుల మీద మాత్రమే కాదు, ఆ ప్రదేశం మీద కూడా ఉందా? మిస్టరీ 2. శాస్త్రవేత్తల వైఫల్యం. ఈ వింతను గమనించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, డాక్టర్ల బృందం ఈ గ్రామంపై అనేక పరిశోధనలు చేశారు. 2016లో లండన్, జర్మనీ మరియు భారతదేశానికి చెందిన టాప్ జెనెటిక్ నిపుణులు ఇక్కడి ప్రజల లాలాజలం మరియు DNA నమూనాలను సేకరించారు. ప్రాథమికంగా అందరూ అనుకున్నదేంటంటే వీరి ఆహారపు అలవాట్లు లేక అక్కడి నీటిలో ఉండే రసాయనాల వల్ల ఇలా జరుగుతుందని. కానీ రిపోర్ట్స్ చూశాక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ నీటిలో గాని, ఆహారంలో గాని ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. వారు తినేది సాధారణ దక్షిణ భారత ఆహారమే. మరి శరీరంలోని హార్మోన్లను మార్చి కవలలు పుట్టేలా చేస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఏంటి? ఇప్పటివరకు దీనికి శాస్త్రీయ సమాధానం లేదు. మిస్టరీ 3. 1949 అన్నీ మారిపోయిన ఏడాది. స్థానిక ప్రజల కథనం ప్రకారం ఈ కవలల పరంపర ఎప్పటినుండో ఉన్న 1949వ సంవత్సరం నుండి ఇది విపరీతంగా పెరగడం మొదలైంది. ఆ ఏడాది నుండి పుట్టే పిల్లల్లో కవలల శాతం గణనీయంగా పెరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వేగం తగ్గలేదు, సదా పెరుగుతూనే ఉంది. గ్రామంలోని పాఠశాలలకు వెళ్తే ఒక వింతైన దృశ్యం కనిపిస్తుంది. ఒకే క్లాస్లో 10 నుండి 15 జంటల కవలలు కూర్చునుంటారు. ఉపాధ్యాయులు సైతం ఎవరు గుర్తుపట్టలేక తికమక పడుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి ఆ గ్రామంలో ట్విన్స్ అండ్ కిన్స్ అసోసియేషన్ అనే ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలో కవలల కోసం ఏర్పడిన మొట్టమొదటి అసోసియేషన్ ఇదే. మిస్టరీ 4. దైవశక్తి వర్సెస్ ప్రకృతి రహస్యం. స్థానిక ప్రజలు ఏమంటారంటే ఇది ఈ ఊరిపై ఉన్న దైవకృప అని నమ్ముతారు. కానీ మరికొందరు పరిశోధకులు ఏమంటారంటే ఈ గ్రామంలోని గాలిలో లేదా భూమిలో ఏదో ఒక తెలియని ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్ ఉందని, అది మహిళల అండం ఉత్పత్తిలో మార్పులు తెచ్చి మల్టిపుల్ ఓవ్యులేషన్కు దారితీస్తుందని భావిస్తున్నారు. మిస్టరీ ఇక్కడితో ఆగదు. ప్రపంచంలో ఇలాంటి గ్రామాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. బ్రెజిల్లోని క్యాండిడో గాడాయ్, నైజీరియాలోని ఇగ్బో ఓరా, మన దేశంలోని కోడినహి. ఈ 3 ప్రాంతాల మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఈ 3 ప్రాంతాలు భూమి యొక్క ఒకే రకమైన అయస్కాంత రేఖలపై ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. మిస్టరీ 5. కవలల మధ్య ఉండే వింతైన బంధం. కోడినహిలో పుట్టిన కవలల మధ్య ఒక తెలియని టెలిపతి ఉంటుందని స్థానికులు చెబుతారు.
ఒకరికి జ్వరం వస్తే మరొకరికి నీరసం రావడం, ఒకరు ఏడుస్తుంటే మరొకరు ఎక్కడో ఉన్నా ఆందోళన చెందడం వంటి సంఘటనలు ఇక్కడ సర్వసాధారణం. వారి ఆలోచనలు, ఇష్టాయిష్టాలు కూడా దాదాపు 90% ఒకేలా ఉంటాయి. ఇది జన్యుపరమైన లేక ఆ ఊరి మట్టిలో ఉన్న మహిమ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. మిత్రులారా, కోడినహి మిస్టరీ నేటికీ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఒక సవాలుగానే మిగిలిపోయింది. మనిషి టెక్నాలజీతో జన్యువులను మార్చవచ్చని అనుకుంటున్నాడు. కాని ప్రకృతి ఎటువంటి ల్యాబ్స్ లేకుండానే ఒక గ్రామాన్ని కవలల నిలయంగా మార్చేసింది. బహుశా కొన్ని రహస్యాలు అంతు చిక్కకుండా ఉండటమే ప్రకృతికి ఇష్టమేమో. మీరేమంటారు? కోడినహీలో ఇంతమంది కవలలు పుట్టడానికి కారణం ఆ ఊరి వాతావరణమా లేక దైవ సంకల్పమా? మీరు ఎప్పుడైనా కవలలను చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన మరియు వింతైన భారతీయ రహస్యాల కోసం చూస్తూనే ఉండండి వేదిక్ ఫ్రేమ్స్. ఎన్నో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.